సూపర్ స్టార్ కృష్ణ తెలుగుకు అందించిన సేవలు అపారమైనవి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో అనేక మొదటి ఘనత కృష్ణ పేరిట ఉన్నాయి. ఆహార సదుపాయాల నుంచి అధునాతన సాంకేతిక వరకు ఆయన పరిశ్రమను ముందుకు నడిపించారు. పద్మాలయ స్టూడియో ద్వారా యూనిట్కి ఆహారం అందించడంలో కృష్ణ ఓ కొత్త ట్రెండ్ను సృష్టించారు. అప్పట్లో మద్రాస్ షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులకు సాధారణంగా సాంబార్ అన్నం, పెరుగన్నం మాత్రమే వడ్డించేవారని, ఈ పద్ధతిని మారుస్తూ తమ పద్మాలయ స్టూడియోస్ నిర్మించిన మొట్టమొదటి సినిమా అగ్ని పరీక్ష నుండే నాన్ వెజ్ వంటకాలతో కూడిన పూర్తి భోజనం అందించడం ప్రారంభించినట్లు కృష్ణ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. వారి ఈ ఆలోచన చూసి ఆ తర్వాత ఇతర నిర్మాతలు కూడా నాన్ వెజ్ భోజనాన్ని తమ యూనిట్లకు అందించడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. ఆహార సదుపాయాలతో పాటు సినీ సాంకేతికతను కృష్ణ అనేక సాహసమైన అడుగులు వేశారు. తెలుగులో మొట్టమొదటి స్కోప్ చిత్రాన్ని అల్లూరి సీతారామరాజుతో నిర్మించిన ఘనత ఆయనదే. ఆ తర్వాత 70mm సాంకేతికతను తెలుగు ప్రేక్షకులను పరిచయం చేస్తూ సింహాసనం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సింహాసనం తెలుగులో మొట్టమొదటి 70mm చిత్రం. ఆ రోజుల్లో ఓ సాధారణ కలర్ ప్రింట్ కోసం 60,000 రూపాయలు ఖర్చు అవ్వగా 70mm ప్రింట్ ఖర్చు 2 లక్షల రూపాయల వరకు ఉండేది. లాస్ ఏంజల్స్ నుంచి ఫిలింను తప్పించుకోవడానికి 3 నెలల ముందు ఆర్డర్ చేసి డబ్బు కట్టేల్సి వచ్చేదని ప్రసాద్ 70mm థియేటర్లో 70mm ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ ఎవరు 70mm చిత్రాలను నిర్మించని సమయంలో కృష్ణ ఈ సాహసం చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా రజనీకాంత్ తో తీసిన ఓ తమిళ చిత్రాన్ని కూడా కృష్ణ 70mm ఫార్మాట్ లో నిర్మించారు. గూఢచారి 116 చిత్రంతో తెలుగు మొదటి కౌబాయ్ తరహా చిత్రం, మొదటి జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను కూడా పరిచయం చేసేది కృష్ణే. ఈ చిత్రాలన్నీ స్కోప్ 70mm వంటి అధునాతన సాంకేతికలతో నిర్మించబడ్డాయి. కృష్ణ తీసిన సినిమాలు విజయవాడలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉండేది. సింహాసనం చిత్రం విడుదలైనప్పుడు రాజ్ థియేటర్ వద్ద 2 కిలోమీటర్ల దూరం వరకు క్యూ ఉండేదని, విడుదల రోజు 144 సెక్షన్ విధించి టికెట్లు ఉన్నవారిని మాత్రమే థియేటర్లోకి పంపించేవారని ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు. అలంకార్, రాజ్ వంటి థియేటర్లో కృష్ణ చిత్రాలకు ఇలాంటి రికార్డులు అనేకం ఉన్నాయి. పెద్ద స్థాయిలో ఎంత ధైర్యంగా భారీ రిస్కులతో కూడిన ప్రయత్నాలను చేసి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కృష్ణ గారు కీలక పాత్ర పోషించారు. కృష్ణ గారిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో చాలా కష్టపడి చేశాను.